హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. సంగారెడ్డి జిల్లాలో అమీన్పూర్లో ఘోరమైన సంఘటన. అంటే ఒక తల్లి తన బిడ్డలకి తన చేతులతో విషం కలిపెట్టింది. ఏ తల్లైనా తన పిల్లలకి అన్నం పెడితే అది అమృతంలాగా ఉంటదంటారు. కానీ ఈ తల్లి తన ముగ్గురు చిన్నారులకి అన్నంలో పెరుగన్నంలో విషం కలిపెట్టి ఆ పిల్లల మృత్యుకి కారణమైంది. నిజంగా ఇది ఎంతటి ఘోరమైన సంఘటన అంటే మనుషుల్లో క్రూర మృగాలు తిరుగుతారు అనంటే ఏంటో అనుకుంటాం. కానీ ఈ తల్లిని చూస్తే అది నిజమనిపిస్తుంది. తన భర్తతో పాటుగా ఆ పిల్లల్ని చంపాలని చాలా ప్రయత్నం చేసింది. కానీ ఆ భర్త ఏదో ఫోన్ రావడం వల్ల బయటికి వెళ్ళడంతో ఆ భర్త బతికిపోయాడు. ఆ పిల్లలైతే మృతి చెందారు. నిజంగా పసికందులు, చిన్నారులు, ముక్కు పచ్చలారని ఆ చిన్నారులు బలి అవ్వాల్సొచ్చింది. ఈమె ఇన్ని రోజులు తన ఫ్యామిలీతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేది. కానీ గత కొన్ని రోజుల క్రితం తన 10th క్లాస్‌మేట్స్‌తో గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళింది. అక్కడ తన గతంలో ప్రియుడైన ఒక వ్యక్తితో పరిచయం అయ్యి, అప్పటినుండి తనతో ఫోన్‌లో టచ్‌లో ఉండి, అతనితో రిలేషన్‌లో ఉండి, ఇప్పుడు ఉన్న పిల్లలు తన కళ్ళకి కనిపించలేదు. కేవలం ఆ ప్రియుడు మాత్రమే కనిపించడంతో ఆ చిన్నారుల్ని చంపేయడం జరిగింది. అయితే ఈమె కూడా ఎటువంటి డౌట్ పోలీసులకి రాకుండా ఒక 2 ముద్దలైతే తినడం ప్రయత్నం చేసింది. తన భర్త వచ్చేసరికి తను ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో ఆ భర్త హాస్పిటల్‌లో చేర్పించారు. హాస్పిటల్‌లో చేర్పించా గాని ఎంత అద్భుతంగా నటిస్తుందో ఒక్కసారి ఈ వీడియోలో చూడండి మీరే. చదువుకున్నాను సార్. హ్మ్? చదువుకున్నాను, చదువుకున్నాను. హ్మ్. ఎందుకు మరి ఇట్లా నీకేమైంది? నాకు గొంతుగా వచ్చి గొంతు పట్టుకుని పెరగడంలో ఏమేసుకోలేదు దాంట్లో? వేసుకోలేదు. ఆ? వేసుకోలేదు. ఏమేసుకోలేదా? హ్మ్. మరి ఏమేయకుండా ఎందుకు అట్లా అయింది? ఏమైనా విషయం తీసుకున్నారా? ఆ? తీసుకోలేదు. హ్మ్. ఏముంటే చెప్పమ్మా. తీసుకోలేదు. ఏం పేరు నీ పేరు? ఆ? చదువుకో. నీ భర్త పేరు? చిన్నయ్య. ఎంతమంది పిల్లలు? ముగ్గురు. ముగ్గురా? ఏం పేరు వాళ్ళకి పెద్దోళ్ళు? సాయికృష్ణ, హ్మ్. రామాలు, ప్రియ, గౌతమ్. గౌతమని చిన్నోడా? హ్మ్. ఏమైనా కలపలేదా? పెరగడంలో ఏం కలపలేదా? కలపలేదా? ఆ. ఎట్లా మరి ఎట్లా జరిగింది మరి? ఏమవ్వలే, మంచిగా ఉన్నారు కానీ నీకేమైంది అంటున్నా. నువ్వు హాస్పిటల్ ఎందుకు చేరినావు అంటున్నా. ఏం తిన్నావు? నువ్వేం తిన్నావు నైట్? పెరిగాను. ఎక్కడ తెచ్చిన పెరుగు? ఏ షాప్లా? చూశారు గదా! కనీసం ఆ తల్లి కంట్లో నుండి ఒక్క కన్నీటి చుక్క గూడా రావట్లేదు. పైదిరిగి అద్భుతంగా నటిస్తుంది ఏం జరిగింది అని. నేను కలిపాను, నా పిల్లల్ని చంపుకున్నాను అని గూడా ఒప్పుకోట్లేదు. అంటే మనం ప్రపంచంలో పిల్లలు అత్యంత సెక్యూర్‌గా ఫీల్ అయ్యేది ఒక తల్లి దగ్గరే. అటువంటి తల్లే ఇంత కరుడుగట్టిన నేరస్తురాలిగా మారితే ఏం చేస్తాం మనం మటికి. యాజ్ ఎ మదర్‌గా అసలు ఈ సంఘటన గురించి చెప్పాలన్నా గానీ అది గుండె తరుక్కుపోతుంది. ఇటువంటి సంఘటనను చూసి అసలు ఈ తల్లికి ఎటువంటి శిక్ష వెయ్యాలి అనేది మీరే కామెంట్ చేయండి.